సెంట్రల్ సబ్జెక్టు, స్టేట్ సబ్జెక్టు, కాంక్రెన్స్ సబ్జెక్టు. సెంట్రల్ సబ్జెక్ట్స్ లో సెంట్రలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే అనుమతులు ఇవ్వాలి. ఆ సబ్జెక్ట్స్ లో మనం చేయడానికి ఏం లేదు. స్టేట్ సబ్జెక్ట్ లో మనం చేసుకోవచ్చు. రెండు కలిసి ఉన్న దగ్గర రెండు కలిసి పనిచేయాలి. చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కోఆర్డినేట్ చేసుకోవాల్సిందే, అక్కడికి వెళ్లాల్సిందే, వాళ్ళని కలవాల్సిందే, మనం అనుమతులు తెచ్చుకోవాల్సిందే. సో దీంట్లో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాం. ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈ అన్ని రిలేటెడ్ మీటింగ్ మినిట్స్ కానీ ఒకవేళ లాస్ట్ 2019లో 3-4 మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మాట్లాడుకున్న మీటింగ్ మినిట్స్ ఉంటే ఆ మీటింగ్ మినిట్స్ కాపీలు కూడా అన్ని రాజకీయ పార్టీలకు సర్క్యులేట్ చేయండి రాహుల్. వై? బికాజ్ దే షుడ్ హ్యావ్ సమ్ ఐడియా ఆన్ దట్. అక్క వరదని బట్టి టీఎంసీ ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి కరువు వచ్చింది అనుకో, గోదావరి ఎండిపోయింది అనుకో, అదే డీప్ కట్ అక్క. ఈ పైన అంతానేమో డ్రై స్పెల్ ఉంది, లాస్ట్కి వచ్చే వరకు. ఎందుకంటే మీరు గోదావరి పెరేనియల్ చూసారు కదా, ఇంద్రావతి, పెన్నా, వైన్ రకరకాల వచ్చి అక్కడొకటి యాడ్ అవుతుంది. సింగిల్ లైన్ కృష్ణాలాకి ఇట్లా ఒక లైన్ లో లేదు. ఒక దగ్గర ఒకటి యాడ్ అవుతుంది, ఒక దగ్గర ఒకటి యాడ్ అవుతుంది, ఒక్కొక్క దగ్గర ఇంకొకటి యాడ్ అవుతుంది. ఇట్లా యాడ్ అవ్వకుండా పోవడం వల్ల లాస్ట్ పోయే వరకు ఎక్కువ వాటర్ ఉంది. డీప్ కట్ లో ఒకేసారి వచ్చి పడుతుంది. విత్ ఇన్ డేస్ లో ఆ వాటర్ వస్తుంది. సో అప్పుడు క్లియర్ గా వీళ్ళు 400 టీఎంసీ తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు మీటింగ్ లో వీళ్ళు 400 టీఎంసీని రాయలసీమకు తరలించాలని చెప్పి క్లియర్ గా మీటింగ్ మినిట్స్ లో వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఈ ప్రాజెక్ట్స్ కన్సీవ్ అయినాయి. 400 టీఎంసీని రోజుకు 4 టీఎంసీల దాకా 400 టీఎంసీలను రాయలసీమకు తరలించాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇప్పుడు వారు డైరెక్ట్ గా 200 చూపిస్తున్నాడు, ఇండైరెక్ట్ గా 100 చూపిస్తున్నాడు, 300 టీఎంసీకి. యాక్చువల్ గా దీన్ని ఆలోచన చేసినప్పుడు 400 టీఎంసీలు తీసుకెళ్లాలని చెప్పి ఆ మీటింగ్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ రోజు మాట్లాడుకున్నారు. దాని మీదనే రాజేందర్ గారు, అదేవిధంగా వీరు ఇద్దరు రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరు క్లియర్ గోదావరిలో సాగుదాం, ఈ అన్ని అక్కడికి తీసుకెళ్దాం, ఒకటి కాదు ఇది కాదని అన్ని క్లియర్ గా మీటింగ్ మినిట్స్ ఉన్నాయి. వాళ్ళు ఎంత ఫాస్ట్ గా ప్రాజెక్ట్స్ మీద రియాక్ట్ అయ్యి ప్రాజెక్ట్స్ చేపడుతున్నారు. మన వైపు మనం రోజు వాళ్ళేమో పొద్దుగాల 5 గంటలకు లేస్తారాక మనమేమో 11 అయితే ప్రాబ్లం అక్కడ వస్తున్నది. సో ఇది ఇప్పటికైతే పాత దాని మీద క్లియర్ ఏం తెచ్చుకుంటున్నాం అక్క. ఇదేంటంటే అబ్రప్ట్ గా మొదలైంది కాదు. 2016లోనే దీనికి ఒక చర్చ జరిగింది. 19లోకి వచ్చిన తర్వాత ఒక ఫేజ్కి వచ్చింది. 25కి వచ్చే వరకల్లా ఇప్పుడు అగ్రెసివ్ గా ముందుకెళ్లే పరిస్థితి వచ్చింది. నేనేమంటున్నా అంటే ఎవరినో బ్లేమ్ చేయడానికంటే మనం ఫ్యూచర్ లో ఎట్లా ప్లాన్ చేసుకోవాలనే దాని మీద చేసుకుంటే బెటరు.